ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మార్చ్ 16వ తేదీ సోమవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 16వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా అమలుపరుచుకోగలుగుతారు. ముందు చూపుతో ప్రతి విషయంలోనూ కూడా ఆసక్తికరమైన అంశాలతో అడుగులు వేయగలుగుతారండి. ఏది ఎలా జరుగుతున్నప్పటికీ కూడా మీ తెలివితేటలతో ప్రతి పనిని కూడా మీ ఆధీనంలోకి తెచ్చుకోగలుగుతారు. అంటే మీ యొక్క మాట తీరు వల్ల కానీ, మీ యొక్క ప్రవర్తన వల్ల కానీ, మీ యొక్క ఆలోచన విధానం వల్ల కానీ, ప్రతి విషయాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఒక తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారండి. ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందండి. పనిలో మాత్రం కాసింత పనిభారం అనేది సహజంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ ప్రతి బాధ్యత విషయంలో మీరు చక్కగా ప్రతి పనిని కూడా మీ భుజాల మీద వేసుకుంటూ తీసుకువెళ్ళగలుగుతారు. అవి వ్యక్తిగత వ్యవహారాలైనా అయ్యుండొచ్చు, లేదా మీ యొక్క వృత్తిపరమైనవైనా అయ్యుండొచ్చండి. ప్రతి బాధ్యతను కూడా మీ భుజాల మీద వేసుకుంటూ చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ప్రతి ఆలోచనను చేసుకోగలుగుతారండి. ఆదాయ మార్గాలు పెంచుకోగలుగుతారు. ఆదాయాన్ని వృద్ధి చేసుకునే విధంగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా ఆదాయ మార్గాలన్నింటినీ కూడా మంచిగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలివిగా పెట్టగలుగుతారు. పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా ఎంతో చక్కగా తీసుకోగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మీదైన శైలిలో ముందు చూపుతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కగా పెద్దల యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. ఎంత పని భారంలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంత మాట మంచి జరుపుతూ మీ ప్రతి నిర్ణయాన్ని కూడా వారి ఆలోచన మేరకు కొంతవరకు తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏదైనా విషయాలలో ఏదైనా కొంతవరకు మీరు ప్రలోభపడి ఏదైనా ఉద్రేకంతో కానీ, ఎవరినైనా ఏదైనా నిందించడం కానీ, లేదా ఎవరినైనా ఏదైనా మనసు గాయపరిచేలాగా కొంత ఏదైనా పరిస్థితుల బట్టి మాట్లాడవలసి వచ్చినప్పుడు కానీ, కొంత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీరు ఎవరినైనా దూషించడం కానీ, లేదా ఎవరి విషయాలలోనైనా మీరు వారు ఉద్రేకపరిస్తే ఏదైనా కోపతాపాలకు గురి అవ్వడం కానీ, ఇట్లాంటివి ఏవైనా మీకు సందర్భానుసారంగా జరిగినప్పుడు మీరు కొంత వాటిని నియంత్రించుకునే శక్తి సామర్థ్యాలు మీరు కలిగి ఉండాలండి. ఎందువలనంటే అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు అక్కడి నుంచి తప్పుకోవటం కానీ, లేదా మీ యొక్క కోపాన్ని కొంతవరకు మీరు నియంత్రించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా రానున్న భవిష్యత్తు రోజుల్లో కూడా వాటి వలన మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ప్రతి పని విజయంతో ముగుస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోపానికి కానీ, ఆవేశానికి కానీ ఈరోజు మీరు తావివ్వకుండా ఉండటం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఎవరైతే స్థిర చరాస్తులను కూడబెట్టుకోవాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కగా మీరు ఏది నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా విలువైన వస్తువులను కొనుగోలు చేయాలని కానీ, లేదా స్థిర చరాస్తులను ఏదైనా పోగు చేసుకోవాలని ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలు మీకు విజయవంతం అవుతాయి. ఆ దిశగా మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా చక్కగా సఫలిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలతో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. మీకు మీ శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి. అది కూడా మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని అయితే కలిగిస్తుందండి. మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మాట మంచి మీకు మరింత రెట్టింపైన ఉత్సాహాన్ని ఇస్తుందండి.
బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఇట్లాంటి డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏవి జరిపినప్పటికీ కూడా వాటన్నిటిలోనూ కూడా అప్రమత్తంగా ఉండగలుగుతారు. ముందు జాగ్రత్తతో ప్రతి విషయాన్ని పునఃపరిశీలన చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పాటు చేసుకోగలుగుతారు. అంటే పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాల విషయంలో కానీ, బాధ్యతల విషయంలో కానీ తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి పనిని కూడా మీ చేతిలోకి మీరు అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో, మీకు ఉన్నంతలో సహాయం చేసి పంపించే శక్తి సామర్థ్యాలు కూడా ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి చక్కగా మీ చేతనైనంతలో సహాయం చేసి పంపించగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారండి. అయితే పనిలో భారం మాత్రం సహజంగానే ఉంటుంది. ఈ పని పూర్తి అవుతుందా లేదా? ఈ పని ఈ బాధ్యతలను నేను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతానా లేదా? అని ఒక చిన్న ఆలోచన అయితే మీ మనస్సులో ఉంటుంది. అయినప్పటికీ కూడా దానికి ఏమాత్రం మీరు పెద్దపీట వెయ్యరు. చక్కగా మీరు రోజు ముగిసే సమయానికి మీరు ప్రతి బాధ్యతను కూడా సంతోషంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంతోషపరిచే విధంగా చక్కగా మీ పనులు చేసుకోవడంలో కానీ, మీ సంపాదనను పెంచుకోవడంలో కానీ, అందరి మనసులను గెలుచుకుంటూ ముందుకు వెళ్ళటంలో కానీ, అందరికీ మేలు చేయడంలో కానీ, మీ వంతు పాత్రను మీరు ఎంతో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా అందరి మాట ఒకటే, ఒక స్నేహపూర్వకమైన వాతావరణం అయితే కుటుంబంలో ఉంటుంది. ఒకరికొకరు సహాయ సహకారాలను అందించుకోగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ మీరు ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రతి పనిని సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకొని చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న స్థానంలో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టగలుగుతారు. చక్కగా మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకోగలుగుతారు. పెట్టుబడులు పెడుతూ సంతోషంగా లాభాలతో రోజును గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ చక్కగా అన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు అనుకున్న విధంగా సంతోషంగా పొందగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా సంతోషంగా అమలుపరుచుకుంటూ వెళ్తూ లాభాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా ప్రతి పనిని అమలుపరుస్తూ రోజు ముగిసే సమయానికి చక్కటి ప్రణాళికలతో లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొంత దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. తెలివైన నిర్ణయాలను ప్రతి విషయంలో తీసుకోగలుగుతారు. స్నేహితులతోనూ, శ్రేయోభిలాషులతోనూ కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చర్చించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. సరైన సమయంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో ఎంతో తెలివితేటలతో నిర్వర్తించుకుని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి నిర్ణయాలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ, రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా మీకు ఎంత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. అన్ని విషయాలను వారితో సంప్రదించుకోగలుగుతారండి. వారి ఇచ్చే నిర్ణయాలు కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని తెలివితేటలతో ఆలోచించగలుగుతారండి. కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ ప్రతి ఆలోచనను ఆచరణ రూపంలో పెట్టడానికి అవసరమయ్యే అన్ని అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. మొత్తం మీద మీరు అందరూ ఏదైతే అనుకుంటున్నారో ఈ రాశివారు వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకోగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్ళను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.